మీకు ఎప్పుడైనా సరే క్రికెట్లో ఒక డౌట్ అరైజ్ అయిందా? అదేంది? రవీంద్ర జడేజా అలాగే బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరిలో అసలు ది బెస్ట్ ఆల్రౌండర్ ఎవరు అని ఎప్పుడన్నా అనిపించిందా? అయితే మరి వీళ్ళిద్దరిలో చూసుకుంటే మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మాంచెస్టర్ టెస్ట్లో ఇటువైపు బెన్ స్టోక్స్ చూసుకుంటే ఒక ఇన్నింగ్స్లో 141 రన్స్ ఏం కొట్టాడు. మరి బౌలింగ్ పరంగా చూసుకున్నా సరే ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు ఆ టెస్ట్లో. మరి ఇటువైపు వచ్చేసరికి రవీంద్ర జడేజా ఆ టెస్ట్లో 4 వికెట్లు తీసుకున్నాడు. దాంతోపాటు మరి 2 ఇన్నింగ్స్లో చూసుకుంటే స్కోర్ 127 రన్స్ చేశాడు. అయితే మరి ఇద్దరు కూడా వాళ్ళ టీంకి చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో అందరికి ఒక డౌట్ అరైజ్ అయి ఉండేది, అరే వీళ్ళిద్దరిలో ది బెస్ట్ ఎవరు అనే క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చి ఉండేది. అయితే దీని గురించి మనం చూడటం కంటే కపిల్ దేవ్ ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళిద్దరిలో చూసుకుంటే బెన్ స్టోక్స్ ఒక మంచి ఆల్రౌండర్, సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇంకో పక్క చూసుకుంటే రవీంద్ర జడేజా సో స్టోక్స్ కంటే ది బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పేసి నేను చెప్తా అని చెప్పేసి కపిల్ దేవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఏది మనకి జడేజా టెస్ట్ ర్యాంకింగ్లో చూసుకుంటే మరి ఇప్పటి వరకు ఆల్రౌండర్ కోటాలో మరి ది బెస్ట్ ఆల్రౌండర్గా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. సో మరి బెన్ స్టోక్స్ చూసుకుంటే దాని తర్వాత ప్లేస్లో ఉన్నాడు అనుకోండి. అయితే మరి వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే జడేజా ది బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పేసి కపిల్ దేవ్ చెప్తా ఉన్నాడు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? మరి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు చూశారు కదా, సో మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేసేయండి.